ప్రోటీన్స్, ఫైబర్, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉన్న ఈ పెసర లడ్డుని ఈజీగా ఒకసారి ఇలా తయారు చేసి పెట్టి చూడండి. పిల్లలే కాదండి, పెద్దవాళ్ళు అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. ఒక గ్లాసు పెసలని మురికి పెస్టిసైడ్స్ పోయేటట్లు ఒకసారి బాగా కడిగి క్లాత్ పైన ఆరబెట్టుకోవాలి. పెసలని కడిగితే సరిపోతుంది, నాననివ్వకూడదు. అందుకే ఇమీడియట్గా చిల్లులున్న బౌల్లో వేసి నీరంతా పూర్తిగా వడకట్టుకొని, నాననివ్వలేదు కాబట్టి తడి తుడిచేసి కొంచెం ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకుంటే సరిపోతుంది. పొడి పొడిగానే వస్తాయి. మందపాటి బాండీని స్టవ్ పై పెట్టుకొని కొంచెం వేడి అయిన తర్వాత ఈ పెసలను వేసుకుని కలుపుతూ దోరగా వేయించుకోవాలి. ఇవి 90% వేగాక గుప్పెడు బాదం పప్పులు, నువ్వులను కూడా వేసుకొని ఇంకొకసారి వేయించుకొని ఒక 5-6 యాలకులను పొట్టు తీసి గింజలు వేస్తున్నాను. ఇవన్నీ కలిపి నున్నగా పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. 3-4 స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకొని మనం ఏ గ్లాస్తో అయితే పెసలు తీసుకున్నామో అదే గ్లాస్తో 3/4 గ్లాసు బెల్లాన్ని వేసుకొని కొంచెం కరిగించుకోవాలి. కరిగితే సరిపోతుంది. అదే పొడి బెల్లం అయితే అలాగే కలుపుకుంటే కూడా సరిపోతుంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసి పెసర పిండిని వేసి కలుపుకోవటమే. కొద్దిగా బ్లాక్ సాల్ట్ వేస్తున్నాను. ఇంకొంచెం నెయ్యిని కూడా యాడ్ చేసి గోరువెచ్చగా ఉన్నప్పుడే ఉండలు కట్టుకుంటే సరిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.